ఎటువంటి పొరపాటు చేయకూడదు. గ్రాని బ్యాంక్ నుంచి డబ్బులు తెమ్మన్నారంట కదా, ఇవిగో 25 lakhs. భవానీకి ఇవ్వు నాన్న. క్రిష్, ఏం నాన్న, ఏమైంది? ఈ గాయం ఏంటి? ఏం లేదు గ్రాని. ఏం లేదంటావేంటి? కణత మీద ఇంత దెబ్బ తగిలితే ఏమైంది? చైత్ర, క్రిష్తోనే కదా ఉన్నావు, ఏమైంది? గ్రానీ, అది చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంటా? ఏయ్ తింగర్దానా, సరిగ్గా చెప్పవే. ఇన్సిడెంటా యాక్సిడెంటా? అదే యాక్సిడెంట్. బైక్ స్కిడ్ అయి చెట్టుకి తగిలింది. బైక్ వద్దు అంటే వినవు. కారులో వెళ్ళొచ్చు కదా నాన్న. ఇద్దరే సరిపోయారు. నా జీవితంలో మిగిలిన ఆశ ఏదైనా ఉంది అంటే అది నువ్వే అని గుర్తుపెట్టుకో నాన్న. నాకంటూ ఇంకెవరున్నారు? సారీ గ్రాని, జాగ్రత్తగా ఉంటాను, సరేనా? సరే, వెళ్ళి బట్టలు మార్చుకునిరా. భవానీ, తీసుకెళ్ళు. పద. చైత్ర, నువ్వెక్కడికి? వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన బట్టలు ప్యాకింగ్ అయ్యాయో లేదో చూడు. అలాగే గ్రాని. మిస్ భవానీ, ఈ డబ్బులో ఒక లకారం, అదే 1,00,000 రూపాయలు ఆ ఇన్స్పెక్టర్కి పంపించు. పాపం పెళ్ళాం పిల్లలు ఉన్నాడు కదా, ఖర్చులుంటాయి. అర్థమైంది క్రిష్. యాక్సిడెంట్ కానీ ఇన్సిడెంట్ దేనికోసమో తెలుసుకోవచ్చా? రేపు కాలేజ్ స్టార్ట్ కదా. స్టార్టింగ్ డే నుంచి కాలేజ్ క్లోజింగ్ డే వరకు బావ ముందు ఎవ్వడు తలెత్తకూడదని బావ తన స్టైల్లో అవతల వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాడు, అంతే. మీకు సరదాగా ఉందేమో, మీ వల్ల నాకు బీపీ వచ్చి తలలో నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. పదండి పదండి. అడ్రస్ ఇదే చెప్పాడరా. ఒకసారి ఫోన్ చేయి. హలో హలో, ఎక్కడున్నారు? ఎక్కడున్నారు సార్? కనిపించారు. రండి. ఏమైంది? ఏమో సార్, సడన్ గా ఆగిపోయింది. సరే సూర్య, టూల్ కిట్ ఇవ్వు. కిట్ ఇవ్వు. ఇది గుడే. ఇలా నువ్వు మీద మీదకొస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏమైనా అనుకోని నాకేంటి, అయినా నా జాగ్రత్త నాది. అసలే అందరి కళ్ళు నా ప్రాపర్టీ మీదే ఉంటాయి. ఎవరో ఒకరు రాంగ్ రూట్ లో వచ్చి యాక్సిడెంట్ చేస్తే? అబ్బా, సర్లే పద.
గేర్ స్టక్ అయినట్టున్నాయి. గేర్ సెటప్ ఓపెన్ చేయాలి. మీరేమైనా పనుంటే చూసుకుంటండి. రెడీ అయ్యాక ఫోన్ చేస్తాను. అలాగే సార్. ఓకే. అభి, ఆ? ఎండ ఎక్కువగా ఉందిరా, చెట్టు కిందకెళ్ళి రిపేర్ చేద్దాం. సరే పద. టూల్ కిట్ ఇవ్వు. ఇదిగో. అభి, ఇక్కడి వరకు వచ్చాం కదరా, ఓసారి గుళ్ళోకి వెళ్ళొద్దాం పదరా. నీకు మొక్కుకోవడానికి మొక్కులున్నాయేమో, నాకైతే ఏం లేవురా. అదేంట్రా, అందరూ బాగుండాలంటావు, పిల్లల కోసం నా కోసం మొక్కుకోరా. మేమంతా బాగుండాలని మొక్కుకోరా. వద్దురా, బైక్ రిపేర్ చేయని ముందు. అది కాదురా, రారా వెళ్ళొచ్చేద్దాం. రారా, నా మాట విను, 5 నిమిషాలు కదా, వెళ్ళొచ్చేద్దాం. వద్దురా, పదరా. నువ్వు వెళ్ళు, నేను రాను. పదరా, పద. ఆ తర్వాతైనా చేసుకోవచ్చులే, పదరా. ముందు బైక్ పద. రిపేర్ చేయాలరా. రమ్మన్నాను రేయ్, కదా. రేయ్, బండి రిపేర్ చేయాలరా. పద. స్వామి, చూడకుండా ప్రేమేంటని కొంతమంది అంటున్నా, నా మనసు మాత్రం అతని ప్రేమ నిజమని చెప్తుంది. నువ్వే మా ఇద్దరినీ ఒకటి చేయాలి. స్వామి, నాకు దీనిలాగా ప్రేమ దోమ అనే కోరికలే లేవు గాని నా క్యారేజ్ కాచేసిన వాడు కనిపించేలా చేయి స్వామి. 10 కొబ్బరికాయలు కొడతా, 9 నీ దగ్గర, 10ది వాడి నెత్తి మీద కొడతా. దెబ్బకుట దొంగల ముఠ అన్నట్టు అవ్వాలి ఆ ఎర్ర జుట్టోడు పని. స్వామి, ఏ ప్రేమ తెలియకుండా పెరిగిన నాకు తన ప్రేమ దొరికిన దగ్గర నుండి చెప్పలేని సంతోషంగా ఉన్నాను. తనెక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు స్వామి. అయ్యా, ఏంటి మీరు చేస్తున్నది? ఆయనకి మనం ఇవ్వాలా? ఆయన పేరు చెప్పి ఆ సొమ్ము మనలాంటి మనుషులే కదా వెనకేసుకునేది.
గుప్పెడు మెతుకుల కోసం చేతులు చాచేవాళ్ళు, వైద్యం చేయించుకోలేని వాళ్ళు, పిల్లలు పట్టించుకొని అమ్మమ్మలు తాతయ్యలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి సాయం చేస్తే దేవుడు వీళ్ళ కోరికలు ఇంకా త్వరగా తీర్చుడా? చెప్పండి. ఇక్కడికి వచ్చే వాళ్ళకి మీరు అదే చెప్పండి. పంతులు గారు వీణ్ణి కదిలిచారా? రే నువ్వు పదరా బాబు, నువ్వు పద. రే వెళ్దాం రారా బాబు. వెళ్దాం ఆగ్రా. ఎప్పుడు వెళ్ళాలి వెళ్ళాలి అంటావేంటి? రే ఇక్కడే ఉంటావా ఏంటి రాత్రి దాకా? గుడికొస్తే 2 నిమిషాలని కూర్చొని వెళ్ళాలిరా. ఏ ఇంకింటికి వెళ్దాం పదవే. నువ్వు ఉండవే. ఇంటికి పోతే మా సరస్సు క్యారేజ్ అని సంపుతుంది. ఈ గుడిలో ఎంత ప్రశాంతంగా ఉండో. ఏందే రిప్లై వచ్చిందా ఏంది? ఇంకా రాలేదే. చదివిండో లేదో. నా మనసుకి రెక్కలొచ్చి ఎగిరే అక్షరమై నీ వడిలో చేరుతున్నది నా ఈ ప్రేమలేఖ. కనులకు కనిపించకపోతేనేమి, కలలో కనిపించే ప్రతి ఊహ నీవే కదా. కాలాన్ని కరిగించే నీ ఊహలేగా నా ఊపిరి. నా శ్వాసలో చేరి ప్రాణమైన ప్రియతమా, నీ వచట కుశలమే కదా. సౌందర్య, మనం రాసిన లెటర్లోని మాటలు నాకు వినిపిస్తున్నాయే. ఒకవేళ అతను ఇక్కడికి వచ్చుంటాడంటావా? ఏంటి నువ్వనేది? అవునే, ఇక్కడే ఎక్కడో అతనున్నాడని నా మనసు బాగా చెప్తుందే. అంటే నువ్వు ఇట్లా అడగంగానే ఇట్లా పిలిపించిండా ఆ దేవుడు? ఏమోనే. అంటే నేను కోరుకున్నాగా ఆ ఎర్ర జుట్టోడు వస్తాడా? ఏమోనే, వెతికితేనే కదా తెలిసేది. దా ఏ ప్లీజ్ రావే. అయ్యో సరేదా. వెళ్దామా? ఈ గుళ్ళో ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుందిరా. ఈ జనాలు, ఈ హడావుడి బాగుంది కదా. పైసా మీ పరమాత్మ కదరా. పద. ఓం తజ్ఞాయామహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తి పాంసేభ్యః విద్వద్విజాతురేషుయం షన్నో అస్మద్పదేశం చతుష్పదే. ఓం తజ్ఞాయామహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తి పాంసేభ్యః. బాబు చేయి చాపండి, పవిత్రం పెడతాను.
బాబు నేను చెప్పినట్టు చెప్పండి అయ్యా. అలాగే పంతులు గారు. స్వర్గీయ ఘట్టమనేని స్వర్గీయ ఘట్టమనేని దేవేంద్ర భూపతి రాజానామధేయస్య దేవేంద్ర భూపతి రాజా నామధేయస్య పుణ్యవతి ఘట్టమనేని పార్వతీ నామధేయస్య పుణ్యవతి ఘట్టమనేని పార్వతీ నామధేయస్య స్వర్గలోక ప్రాప్తిరస్తు. అమ్మా గోత్రనామాలు చెప్పండి అమ్మా కొంచెం. ధనుర్గోత్రం. ధనుర్గోత్రోద్భవస్య స్వర్గలోక ప్రాప్తిరస్తు. ఆత్మశాంతి పూజస్య పిండ ప్రదానేన విసర్జనే. పెదబాబు, పార్వతి, మీ ప్రేమ అమరం. ప్రతి జన్మలోనూ మీరు కలిసే ఉంటారు. మళ్ళీ ఎక్కడో ఒక చోట పుట్టే ఉంటారు. ఒకరినొకరు కలుసుకుని నాకు చేరువవుతారు. వసుర్వసుమనాసత్యాసమాత్మా సంవితస్సమః అమోఘ పుండరీకాక్షో ఋషకర్మా వృషాకృతి రుద్రో వౌసురావభ్రో విశ్వయోనిశ్వ అమృత శాశ్వతస్థానో వరారోహ మహాతథ. ఎప్పుడు ఏదో ఒకటి నవ్వులుతూనో ఎవరో ఒకరిని తిడుతూనే ఉంటావే నువ్వు. అరే పరిచయం చేస్తున్నావేంటి నువ్వు? నేనేమన్నానా? ప్రసాదం నాకు ఇవ్వాలని తెలీదా? గట్ట చెప్పు మళ్ళా. పటు. ఏ సౌందర్య, అటు చూడవే, సందర్భం చేస్తున్నారెవరో. అవు ఎలా మా పాదతత్తది కూడా సంవత్సరికం. చూద్దాం నడువే. ఏం చేస్తావు పోయి? పెద్దోళ్ళు పరిచయం అవుతారు. సక్కంగుండు. అది కాదే, నువ్వు కూడా ఒక చెయ్యేసి సాయం చేసినావనుకో మీ పార్వతత్త కూడా పుణ్యం వస్తుంది కదే. గట్లంటవా? అయితే నడు. అమ్మా, స్వర్గస్థులైన వారికి పిండ ప్రదానం చేయబోయే ముందు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కొబ్బరికాయ కొడితే శుభం కలుగుతుంది. మా పెద్దనాన్నకు కానీ మా పెద్దమ్మకు కానీ మా గ్రానీ అంటే ప్రాణం అని నేను తెలుసుకున్నాను. గ్రానీ, 20 years నుంచి చూస్తూనే ఉన్నాను. నువ్వు వాళ్ళ జ్ఞాపకాల్లోనే ఉన్నావు. నువ్వే కొబ్బరికాయ కొడితే బాగుంటుంది. నా కొడుకు కోడలు ఈ జన్మలో నన్ను చేరుకోవాలని భగవంతుణ్ణి వేడుకుంటూ ఈ కొబ్బరికాయ కొడుతున్నాను. అయ్యా,
పిండాలు తీసుకెళ్లి గంగలో కలిపిరండి. ఏమైందే? ఏ అటు చూడే, ఆ క్యారియర్ గాడు. ఏ ఆగవే సౌందర్య.